నాకైతే చాలా బాగా అనిపించింది నిజంగా. ఆయన మామూలు మనం ఫన్ అనుకొని పోతాం కానీ యాక్షన్ ఎమోషనల్ గా బాగా కనెక్ట్ చేస్తాడు నిజంగా. సూపర్. నాకైతే మూవీ చాలా సూపర్ గా అనిపిస్తుంది. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ స్టోరీ సూపర్ అనిపిస్తుంది. ఈమె మీనాక్షి చౌదరి సడన్ ఎంట్రీ కానీ, అంతకు ముందు ఉన్న ఈమె ఐశ్వర్య రాజేష్ వైఫ్ గా సడన్ గా ఆమె వచ్చాక షేడ్ గానీ చూపించే విధానం సూపర్ అనిపిస్తుంది. ఆయన అంటే నేను స్వాతి ముత్యం అన్నట్టు నిరూపించుకోవడానికి వెంకటేష్ పడే తిప్పలు బాగా చూపెట్టాడు. నేను ట్రైలర్ లో ఆ డైలాగ్ బాగా క్లిక్ అయింది, నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. మూవీకు టీజర్ ఎలాగో మామూలుగా లవ్ మ్యారేజ్ కు ముందు లవ్ అలాగే దానికి బాగా కనెక్ట్ చేస్తాను నిజంగా. దానికి అది ఫైట్ చేస్తూ ఆమెకు వైఫ్ కు ఐశ్వర్య రాజేష్ కు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు. అది ఫైట్ చేస్తూ ఇంకా ఇలా కాదని ఫైట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది సూపర్ అనిపిస్తుంది నిజంగా. సూపర్ గా అంటే ఇక్కడ కామెడీ అనేది కాకుండా ఎమోషనల్ గా సెంటిమెంటల్ గా బాగా యాక్షన్ మూవీ కానీ చాలా బాగా కనెక్ట్ చేస్తాడు. నేను మొత్తం కామెడీనే ఉంటుంది అనుకున్నా. సూపర్. నాకు చాలా బాగా అనిపిస్తుంది మూవీ అయితే. ఇంకా నరేష్ గారు సీనియర్ యాక్టర్, ఆయన ఇరగదీశారు. ఆయన కామెడీ గారి యాక్టింగ్ తో కానీ చాలా సూపర్ అనిపించింది నాకైతే. చాలా అలా అనిపించదు. అంటే ఇప్పుడు క్యాజువల్ గా సరదాగా అనిపిస్తుంది. మామూలుగా క్యాజువల్ బాగా అందరూ నవ్వుకొని, పిల్లలు పెద్ద అందరూ నవ్వుకొని బాగా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. నాకైతే ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎక్కడ అంటే సేమ్ జోనరే ఎక్కడో అని కొంచెం థాట్ లో వెళ్ళా, కానీ అక్కడ మొత్తం డిఫరెంట్ గా ఉంది కథ. కొన్ని 2 ట్రైలర్స్ చూసాం కదా, కానీ అక్కడ జరిగే కథ డిఫరెంట్ గా చూపెట్టింది సూపర్ గా. ఇంకొకటి ఆయన నిరూపించుకోవడానికి ఆయన పడే తిప్పలు కానీ, ఒకసారి ఆయన చేసే అల్లరి కానీ చాలా సూపర్ అనిపిస్తుంది. ఇందాక మీరు అడిగారు ఇంకే మావానా బావానా అని అడిగారు. ఒక్కొక్కరికి మాకైతే అన్నలాగా అనిపిస్తారు, ఫ్రెండ్ లాగా కొంతమందికి. సూపర్. ఆయన అన్ని రకాల ఆడియన్స్ కి అంత బాగా కనెక్ట్ అయ్యారు నిజంగా. ఇంకా చాలా మూవీస్ ఇలాగే ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా అలాగే చేస్తుండాలని వెంకీ గారిని కోరుకుంటాము. ఈమె ఇంకా మీనాక్షి చౌదరి గారు ఆమె పట్టిందల్లా బంగారం అన్నట్టు ఆమె నిజంగా గోల్డెన్ గర్ల్. నిజంగా ఆమె ఎంట్రీ నిజంగా సూపర్. ఇంకా ఐశ్వర్య రాజేష్ అయితే ఎక్కువ తెలుగు మూవీస్ చేయలేదు, కానీ ఇప్పుడు ఇంకా ముందు చేస్తుంది ఖచ్చితంగా. ఆమె యాక్టింగ్ అయితే బీభత్సం. తెలుగు వెంకటేష్ కాంబినేషన్ గతంలో సౌందర్య వెంకటేష్ కాంబినేషన్ లాగా అనిపించింది అంటున్నారు. కొంచెం ఖచ్చితంగా ఫీల్ అవుతుంది. ఇంకొకటి అలా అని థింక్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్నది వెంకీ గారు. ఆయనతో చేసే హీరోయిన్స్ అంత బాగా కనెక్ట్ అవుతారు. వీళ్ళ పేరు అనేది అన్నట్టు అవ్వదు, కానీ బాగా కనెక్ట్ అయిపోతారు ఆయనకి. అంత మనం ఏది థింక్ చేయము, మొత్తం ఒక హస్బెండ్ అండ్ వైఫ్ లో ఫీల్ వస్తుంది అక్కడ క్లియర్ కట్ గా. సో చాలా బాగా అనిపిస్తుంది. ఆయన ఎంటర్టైన్మెంట్ బాగా చాలా ఎంటర్టైన్మెంట్ చేసేస్తారు. నాకైతే చాలా ఎక్కువ ఎక్స్ప్లోర్ అవ్వను, కానీ కొంచెం అలాగే హ్యాపీ ఫీల్ అయ్యి చాలా ఫన్. మొత్తం మూవీ ఫన్ ఎంత భర్తలకు అని కాదండి, భర్తలకు భార్యలకు. ఇక్కడ భర్తలుగానే ఎక్కుతారు, అక్కడ అలా కాదు. స్టోరీ అలా లేదు, ఇద్దరకు అన్నట్టు ఉంది. ఆయన నిరూపించుకునే తీరు, ఆయన నిజాయితీ నిరూపించుకునే తీరు బాగా సూపర్ గా అనిపిస్తుంది. ఫైనల్ గా గురువులకు ఇచ్చిన మెసేజ్ ఎలా ఉంది? మామూలు మొత్తం అందరికి అన్ని రకాల ఆడియన్స్ కి క్యాజువల్ గా జనరల్ గా నడిచే స్టోరీ. ఇంకా కొంచెం యాక్షన్స్ లో మనం మామూలుగా అంతమంది మామూలుగా విలన్స్ అలా కొట్టం, ఆ విషయంలో కొన్ని మామూలు సినిమాలో పెట్టారు, కానీ అలా పెడతారని ఇంకా అన్ని విషయాలు న్యాచురల్ గా జరిగేవి. మంచి అన్ని రకాల ఆడియన్స్ కి నార్మల్ మీ జీవితంలో కొన్ని జరిగేవి క్యాజువల్ రియాలిటీగా చూపించాడు. మంచి మెసేజ్ అని చెప్పలేము, క్యాజువల్ గా. ఇది మెసేజ్ అక్కర్లేదు, ఇది మెసేజ్ అని కాదు, క్యాజువల్ గా జరిగేవి. అది మెసేజ్ అని థింక్ చేయకూడదు, కానీ క్యాజువల్ గా జరిగేవి న్యాచురల్ గా రియాలిటీగా అనిపించి ఫీల్ వచ్చింది. సంక్రాంతికి మంచి హిట్ కొట్టాడు ఖచ్చితంగా. హిట్. ఇంకొకటి కొన్ని అంటారు అన్ని ఆ మూవీ ఈ మూవీ ఇటు సంక్రాంతి విన్నర్ ఎవరని. నేనే సంక్రాంతి విన్నర్ అయితే దిల్ రాజు గారు అనుకుంటా. ఎందుకంటే ఆయన ప్రొడ్యూసర్ గా కొన్నిటి డిస్ట్రిబ్యూటర్ గా ఎక్కడ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలో అక్కడ లాభాలు ఆయన విన్నర్ ఖచ్చితంగా. ఈ 3 మూవీస్ కి ఆయన బాగా థింక్ చేశారు. థ్యాంక్ యూ.